బాగుపడిపోతారు, 10 మంది బాగుపడిపోతారు అన్నట్టు. అక్కడ కర్రీ పాయింట్ పెట్టుకుని ఒకటి బాగుపడతాడు, ధోబి ఒకటి బాగుపడతాడు. ఇది అతని పాలసీ. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్లో ఏంటి 6 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటే వాళ్ళ మీద 15 లక్షల మంది బతుకుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు షాపులు, షోరూములు, కర్రీ పాయింట్లు ఇట్లాంటి. చంద్రబాబు రూట్ అటు ఆలోచిస్తాడు. జగన్ ఏం చూస్తున్నాడు, ఆ వ్యవస్థ అటుకెళ్ళిపోయింది కదా చంద్రబాబుకి. మరి తన వ్యవస్థ ఏంటి, తన ఓటర్ వ్యవస్థ. ఆ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం లేబర్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఇది ఇప్పుడు ఇవ్వకపోతే అన్రెస్ట్ వచ్చి కొట్టుకుంటారు, తలకాయలు పగలు కొట్టుకుంటారు. రాష్ట్ర విభజనే దానికి సాక్ష్యం. అది ప్రశాంత్ కిషోర్కి తెలియట్లా. రాష్ట్ర విభజన ఎందుకు జరిగిందండి? ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఆంధ్ర వాడు ఎక్కువ తినేస్తున్నాడు, మాకు లేవని. అంతే కదా, ఎందుకు లేవు? చదువు ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉంది, సంపద ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉంది. అక్కడికి వచ్చి వాడు వ్యాపారం చేసుకున్నాడు, వాడేమో అక్కడ కూలీగా పనిచేస్తున్నాడు. ఆ కడుపు అంతే కదా. రాష్ట్ర విభజనే జరిగిపోయింది. పేదరికం పెద్దరికం మధ్యన వచ్చింది. రేపొద్దున ఇక్కడ ఏమయ్యేది? తలకాయలు పగల కొట్టుకునే పరిస్థితి అయ్యేది. ఆ పరిస్థితికి ఒక పరిష్కారానికి ఆరంభం ఇది, ముగింపు కాదు ఇది. ఇప్పుడు బెంగళూరుకు రాయలసీమ వాళ్ళందరూ బెంగళూరులోనే ఉంటారు కుర్రోళ్ళంతా, అట్లా కోస్తా వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారు కుర్రోళ్ళంతా. ఎందుకని? ఇక్కడ అవకాశాలు లేకనే కదా. చంద్రబాబు ఎందుకు తేలేకపోయాడు 20 ఏళ్లలో? 14 ఏళ్ళు ఆయన, 6 ఏళ్ళు వాళ్ళ మాంగారే కదా ఉంది. ఎందుకు తేలేకపోయాడు అంటే ఈ ప్రాంతం దేనికి వెసులుబాటు ఉంది,